ఫ్లాట్ కాగితాలు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి ఆడు ఎట్టా బతకాలి మీరు చెప్పండి? అసలు నాకు తెలియక అడుగుతాను. వాడి చేతిలో ఉన్న పొలం మీద బతికే రైతు ఎవరన్నా బతకగలుగుతాడా? కూలి బతుకులు బతకాల్సిన పరిస్థితి వచ్చింది. దర్జాగా నలుగురు కూలీ ఇచ్చే మనిషి కూలీ బ్రతుకు బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇది ఎవరైనా మానవత్వంతో ఆలోచించారు? అసలు ఎంతసేపటికి ధనవంతుల రూట్లో ఆలోచిస్తున్నారు. ఏది ఆల్రెడీ ఆస్తులుండి జస్ట్ పొలాన్ని భూ యజమాని రూట్లో ఆలోచిస్తున్నారు. కానీ నిజంగా అక్కడ పంట పండించుకునే రైతు బ్రతుకేంటి? ఎకరమో అరెకరమో 30 ఎకరమో ఉన్నటువంటి రైతుల బ్రతుకులేంటి? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది అగ్రిమెంట్ ఇచ్చి మాకు భరోసా కల్పించాలి, లేదంటే పరిహారం ఇవ్వాలి అనేది. ప్రభుత్వం చెప్తున్నది మీ భూములకు రక్షణ కల్పిస్తామని చెప్తుంది. ఏంటి దీనికి మధ్య మార్గ పరిష్కారం ఏమైనా ఉంటుందా? ఏముంది, వాళ్ళు అన్నట్టు రాసి ఇవ్వడానికి ఇవ్వదు ప్రభుత్వం. రూల్స్ ఒప్పుకో. రాసి ఇవ్వడమే కాదు, 5 లక్షలు ఎంత అడుగుతున్నారు కదా ఎకరానికి, రాసి ఇచ్చేస్తారు వీళ్ళు కావాలనుకుంటే. కానీ అక్కడ బేసిక్గా చెల్లుబాటు కాదు అక్కడ. తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళడం ఇదంతా నడుస్తుంది. వీళ్ళు లేదు మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు, మేము మళ్ళీ గెలవబోమనుకుంటే రాసిస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని పెట్టడానికి తర్వాత వచ్చిన ప్రభుత్వం పడుతుందిలే. ఇప్పుడు సింగపూర్ వాళ్ళకి రాసిచ్చినట్టు రాసిచ్చేసారు. అయితే 3 ఏళ్లలో అవ్వడం అనేది అసాధ్యం. నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తానికి 1,40,000 కోట్ల రూపాయలు అయితే ప్రాథమికమైనటువంటి వస్తువులు అందుతాయి.